ఏకంగా 30కి పైగా కోర్టు ధిక్కరణ కేసులు ఉన్న అధికారి ఆయన. ఎక్కడ పోస్టింగ్ వచ్చినా సంపాదనలో పక్కదారులు వెతుకుతున్నారన్న పేరు ఆయనకు ఉంది. ప్రభుత్వాలు మారినా ఆయన తీరును మార్చలేకపోతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది చూడాల్సిన తరుణం వచ్చేసింది. ఆయనే నవీన్ మిట్టల్. సీనియర్ ఐఏఎస్ అధికారి ఆయన. విధి నిర్వహణలో ప్రజా ప్రయోజనం కంటే జేబులు నింపుకోవడంపై ప్రత్యేక దృష్టి పెడతారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారుల్లో ఆయన ముందు వరుసలో ఉంటారన్న ఆరోపణలు ఉన్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారిగా, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇంకేదైనా పోస్టులో ఆయన ఉన్నారంటే పక్క చూపులు ఎలా చూస్తున్నారో గమనించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఫైళ్లనే మార్చేసి అనుకున్న పద్ధతిలో మంత్రాంగం నడిపించే 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పేరు నవీన్ మిట్టల్. స్వతహాగా పంజాబ్ రాష్ట్రవాసైన మిట్టల్ చివరకు తెలంగాణలో సెటిల్ అయ్యారు. ఇక్కడి రాజకీయ నాయకులకు చెంచాగిరి చేస్తూ పనులు చక్కబెట్టుకోవడం ఎలాగో నవీన్ మిట్టల్కు మాత్రమే తెలుసు అనుకోవాల్సిందే. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పటికీ గతంలో చేసిన బాగోతాల చిట్టాపై ఇంకా చర్చ, విచారణ జరుగుతూనే ఉంది. నవీన్ మిట్టల్ ఏ శాఖలో ఉన్నా ఇష్టానుసారం వ్యవహరిస్తారు. పొలిటికల్ లీడర్స్ ని ఎలా మేనేజ్ చేయాలో ఆయనకు బాగానే తెలుసు. వారి అండ చూసుకుని కింది స్థాయి ఉద్యోగులపై పెత్తనం చేయడం, వారిని బాధించడం, మానసిక క్షోభకు గురి చేయడంలో ఆయన దిట్ట. మిట్టల్ కారణంగా లబ్ధి పొందిన ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, అవినీతి మిత్రులు ఎప్పుడూ ఆయనకు అండగా ఉంటారన్న నమ్మకంతో చేతివాటం చూపిస్తుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. నవీన్ మిట్టల్ అక్రమాలు ఇప్పటివి కావని ఆయన ట్రాక్ రికార్డు తెలిసిన వాళ్లు చెబుతారు. 2010 నుంచే ఆయన ఓ పథకం ప్రకారం పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నప్పుడు హైదరాబాద్, గుడిమల్కాపూర్, నానల్ నగర్లో సుమారు 5600 చదరపు గజాల ప్లాటుకు సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసి ఆయన తీవ్ర విమర్శలకు లోనయ్యారు. దీనిపై హైకోర్టు విచారణ కూడా కొనసాగుతోంది. దీనిపై శాఖాపరమైన విచారణ ఎంతవరకు వచ్చిందో నివేదిక సమర్పించాలని ఇటీవలే తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. 3 వ్యక్తులు కల్పిత పత్రాలతో ఎన్ఐసి పొందడం వెనుక నవీన్ మిట్టల్ హస్తం ఉందని కోర్టు దృష్టికి వెళ్లగా దానిపై నిజానిజాలు తేల్చాలని ఆదేశించింది. ఇక నవీన్ మిట్టల్ హయాంలో కలెక్టరేట్లోని ముఖ్యమైన ఫైళ్లు మాయమయ్యాయి. చట్టానికి విరుద్ధంగా క్రమబద్ధీకరించిన వివాదాస్పద ఆస్తుల బదలాయింపులో నవీన్ మిట్టల్ చక్రం తిప్పారని నిర్ధారించారు. హైదరాబాద్ బతుకమ్మకుంటలో సుమారు 30 కోట్ల స్థలం, బాపునగర్లో 10,000 చదరపు గజాల స్థలం, హైదరాబాద్లోని సనత్ నగర్లో 4,000 చదరపు గజాల ప్రభుత్వ ఆసుపత్రి స్థలం మార్పిడి వెనుక నవీన్ మిట్టల్ లీలలు ఉన్నాయని చెబుతారు. టెక్నికల్ అంశాలను ప్రస్తావించి ఎలా తప్పించుకోవాలో కూడా నవీన్ మిట్టల్కు బాగానే తెలుసు. తనకంటే జూనియర్ అధికారి ఛార్జీ మెమో ఇచ్చారంటూ ఆయన స్టే తెచ్చుకున్నారు. అనేక ఆరోపణలు పెండింగ్ దశలో ఉండడంతో ఆయన రెవెన్యూ పోస్టింగ్లో కొనసాగుతున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ హోదాలో ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆయన్ను వేరే శాఖకు మార్చారు. కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్గా పనిచేసినప్పుడు కూడా ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియను తను సిఫారసు చేసిన సంస్థకు అప్పగించాలని ఆదేశించి విమర్శల పాలయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలను హైదరాబాద్కు తరలించాలన్న నవీన్ మిట్టల్ ఉత్తర్వులు కూడా వివాదాస్పదం అయ్యాయి. చివరకు లెక్చరర్ల పోస్టింగ్లు, బదిలీలకు కూడా ఆయన సిఫారసులు చేయడం, అందులో ఏదో మతలబు ఉందని ఆరోపణలు రావడం అవినీతిలో దిగజారుడుతనానికి నిదర్శనమని చెబుతుంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ప్రతి అవినీతిని వెలికితీసి విచారణ జరుపుతామని ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ధరణిపై ఇప్పటికే 5 సభ్యుల కమిటీ వేసింది. త్వరలో మేడిగడ్డ వ్యవహారం తేలిపోనుంది. మరి అవినీతికర ఐఏఎస్ అధికారుల తీరుపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే ఒకరికి ఛార్జీ మెమో జారీ చేశారు. నవీన్ మిట్టల్ లాంటి వారి వ్యవహారంపై ఇంకా దృష్టి పెట్టాల్సి ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.